మరోవైపు ఎండల తీవ్రత ఇలా ఉన్నప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవాళ రేపు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఓవరాల్ గా వెదర్ అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి కర్నూలు నుంచి భాస్కర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కరీంనగర్ నుంచి భాస్కర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. భాస్కర్, ప్రస్తుతం కరీంనగర్ లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? అధికారుల సూచనలు ఏ విధంగా ఉన్నాయి? స్వాతి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఎండలు భీకరంగా దంచి కొడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తూ ఉన్నది. ఈరోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల, పెద్దపల్లి, ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లా, కరీంనగర్ ఈ జిల్లాలలో అన్నింటిలో కూడా రెడ్ అలర్ట్ జారీ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఒక సిరిసిల్ల, కరీంనగర్కు ఆరెంజ్ అలర్ట్, మిగతా జిల్లాలో రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఎందుకంటే 45.4 డిగ్రీలు అంటే రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన ప్రాంతంగా జగిత్యాల జిల్లా ఉన్నది. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం, ఇబ్రహీంపట్నం మండలాల్లో 45.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ ఉష్ణోగ్రతలు అనేవి గత 15 రోజుల నుంచి కన్సిస్టెంట్గానే 45, 44, 43 అంటే 42 డిగ్రీల కంటే పైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్న సిచ్యువేషన్ కనిపిస్తూ ఉన్న స్వాతి. ఈ ఎండలకు సంబంధించి వ్యవసాయ పనుల సీజన్ కావడం, వ్యవసాయం అంటే ఇటు కళ్ళల్లో ధాన్యం ఆరబోస్తున్న వాళ్ళు కావచ్చు, ఆ తర్వాత వ్యవసాయ పనులు అంటే మక్క అంటే మొక్కజొన్న కళ్ళాల వద్ద ఉన్న వాళ్ళు కావచ్చు, అటు రైతులు అయితే ఒక తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇతర ప్రజలు కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు. మనం ఇక్కడ ఒక విజువల్లో చూడొచ్చు, ఆటో స్టాండ్లో ఆటోలు అన్నీ ఉన్నాయి, ప్రయాణికులు లేక బోసిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. అక్కడ అన్ని ఆటోలన్నీ నిలబడ్డ పరిస్థితి ఉన్నది. సాయంత్రం 5:30 గడిచినప్పటికి కూడా ఎండ దంచి కొడతా ఉన్నది. మనం విజువల్లో చూడొచ్చు. ప్రజలంతా కూడా ఒక ఈ బానుడి ప్రచండ వేడికి తట్టుకోలేని సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉన్నది. అటు మరట్వాడ ప్రాంతం నుంచి వస్తున్న వేడి గాలుల ప్రభావంతో ఇక్కడ అఫెక్టెడ్ ఏరియా అంటే ఇది అఫెక్ట్ అవుతూ ఉంటుంది. కరీంనగర్ జిల్లా బార్డర్లో ఉండడంతో ఆ మరట్వాడ నుంచి వస్తున్న వేడి గాలులతో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. మరోవైపు ఇది మరొక వారం రోజులు ఉండే అవకాశం ఉంది. మధ్యలో వాతావరణ పరిస్థితి చిత్రంగా ఉంటుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఒకవైపు మాడు పగిలేలా ఎండలు కొడతాయి, తర్వాత తేలికపాటి జల్లులు కురుస్తాయి. ఈ వాతావరణ పరిస్థితులకు ప్రజలు సిద్ధంగా ఉండాలి. ఈ వాతావరణ పరిస్థితిని ఎదుర్కోవడానికి ప్రజలు జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. మరోవైపు ఎండలు ఇంత దంచి కొడుతున్న నేపథ్యంలో బయటకు వెళ్ళాలంటేనే ప్రజలు భయపడుతున్నారు, జంకుతున్నారు. అటు వ్యవసాయ పనులకు వెళ్ళే కావచ్చు, ఇటు ఉపాధి హామీ పనులకు వెళ్ళే వాళ్ళు కావచ్చు, అసలు ప్రయాణాలకు వెళ్ళడానికి కూడా ప్రజలు జంకుతున్న సిచ్యువేషన్ కనిపిస్తూ ఉన్నది. మరోవైపు అటు సింగరేణి ప్రాంతం, కరీంనగర్ జిల్లాలో సింగరేణి ఉంటుంది, గోదావరి కానీ రామగుండం ఆ ఏరియాలో సింగరేణి ఉంటుంది. సింగరేణి ఓపెన్ కాస్ట్ గన్ల వద్ద అసలు భరించలేనంత ఉక్కపోతా ఉంది. ఉష్ణోగ్రతలు పెద్ద ఎత్తున నమోదవుతుందో సింగరేణి కార్మికుల్లో హాజరు శాతం కూడా గణనీయమైన ప్రభావం పడ్డది. అధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా ఇవి వడదెబ్బ మరణాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. జిల్లాలో ఇప్పటివరకు ఈ వారం రోజుల్లో 5 వడదెబ్బతో మరణించిన సిచ్యువేషన్ ఉంది. మరి కాస్త అంటే ఇంకా వారం రోజుల పాటు ఈ ఎండలు ఇలాగే దంచి కొడుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి, వీలైనంత మేరకు బయటకు రావద్దని చెప్తున్నారు. స్వాతి. రైట్ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.